ఇప్పుడే ఒక విషయం తెలిసింది. అది వచ్చిన న్యూస్ ఏందంటే తనుజ ఫ్యాన్స్ కి అయితే కొంతవరకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఈ రోజు జరిగినటువంటి టాస్కులు అంటే సెకండ్ డే బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్నటువంటి టాస్కులు. ఫస్ట్ డే జరిగిన 4 టాస్కుల్లో 2 టాస్కులు తనుజ విన్ అయింది. ఒకటి ఫ్లవర్స్ టాస్క్, ఇంకొకటి బాల్స్ టాస్క్. ఈ 2 టాస్కుల్లో తనుజ విన్ అవుతుంది. సెకండ్ డే జరిగేటువంటి టాస్కుల్లో తను పార్టిసిపేట్ చేస్తుంది. సెకండ్ డే మళ్ళీ అందరికి కూడా అవకాశాలు వస్తుంటాయి. తను పార్టిసిపేట్ చేస్తుంది. ఈ టాస్కులు ఆడే క్రమంలో ఆడిన తర్వాత వేరే వాళ్ళు గెలుస్తారు కదా, వాళ్ళు తనుజ సామ్రాజ్యాన్ని మింగివేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది అనమాట. అంటే ఆల్రెడీ గెలిచిన వాళ్ళు, నువ్వు ఎవరితో టాస్క్ ఆడదాం అంటే నేను తనుజతో ఆడదా. తనుజతో టాస్క్ ఆడినప్పుడు తనుజ గెలిస్తే తనుజకు అపోజిట్ గా ఆడిన వాళ్ళ ఎన్ని బ్లాక్స్ అయితే అంటే వాళ్ళ రాజ్యం ఎంతవరకు ఉందో ఆ రాజ్యం మొత్తం తనుజకు వచ్చేస్తుంది. తనుజ ఓడిపోయి తను ఎవరితో ఆడిందో వాళ్ళు గనక గెలిస్తే తనుజ రాజ్యం మొత్తం కూడా వాళ్ళు గెలుచుకుంటారు. ఈ రకంగా అంటే సెకండ్ డే మనకు రేపు లైవ్ లో వస్తుంది. ఆ టాస్క్ జరిగిందని తెలుస్తుంది. ఆ టాస్క్ లో తనుజ ఓడిపోయిన కారణంగా తన సామ్రాజ్యాన్ని మొత్తం కూడా గెలిచినటువంటి వాళ్ళు అంటే తీసుకోవడం జరిగింది అనమాట. ఆ రకంగా టీటీఎఫ్ అవుట్ ఆఫ్ ద రేస్ అయ్యారు తనుజాన్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది 95% క్లారిటీ. ఇంకొక 5% క్లారిటీ ఏంటంటే మీరు క్లియర్ గా అది కూడా అంటే ఇంకొక సోర్స్ నుంచి కూడా రావాలి. ఒక 2 సోర్స్ నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్. ఒక సోర్స్ ద్వారా వచ్చింది తనుజ అవుట్ ఆఫ్ ద రేస్ అని. సరే, ఇంకా మనం 100% క్లారిటీగా చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఉంది. అది కూడా వస్తే కొంచెం మనకి 100% క్లారిటీ అనేది తెలుస్తుంది అనమాట. ఆ రకంగా మొత్తానికి అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓటింగ్ అనేది ఎప్పుడు లైవ్ లో ఉండాల్సిందే, ఉంటేనే. ఎందుకంటే నువ్వు టాప్ 5 కి పోవాలనుకుంటే అవసరం లేదు, అప్పుడప్పుడు వచ్చినా సరిపోతుంది. కానీ ఇది టాప్ 1 లో విన్నర్ అవ్వాలంటే ఎవరైనా కానీ, కళ్యాణ్ కావచ్చు, తనుజ కావచ్చు, ఎవరైనా సరే విన్నర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎప్పుడు నామినేషన్స్ లో ఉండాల్సిందే, ఆ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే. ఆ రకంగా చూస్తే టీటీఎఫ్ తనుజకు అవసరం లేదు. వాస్తవంగా చెప్పుకోవాలంటే తను నామినేషన్స్ లో ఉంటేనే ఆ ఓటింగ్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు కనెక్షన్ లో అంటే ఆ కమ్యూనికేషన్ లో ఉంటారు కాబట్టి అది కొంతవరకు ప్లస్ అవుతుంది ఖచ్చితంగా. టీటీఎఫ్ గెలిచిన దానికంటే ఎక్కువగా నామినేషన్స్ లో ఉండడమే, నెంబర్ 1 ప్లేస్ లో ఉండాలి, ఆ విన్నర్ అవ్వాలి, ట్రోఫీని అందుకోవాలంటే నామినేషన్స్ లో ఉంటేనే చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొంత టఫ్ ఉంది చివరిలో. అటు 1, 2 అనే ప్లేసుల్లో కళ్యాణ్కి తనుజ గారికి ఇద్దరికి మధ్య చాలా టఫ్ ఉంది కాబట్టి కొంచెం లైవ్ లో ఎప్పుడు ఉండటమే మంచిదని అయితే నేను అనుకుంటున్నా. మరి మీరేమంటారో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇది ఒక 95% మాత్రమే క్లారిటీ. సెకండ్ సోర్స్ ద్వారా కూడా వచ్చింది అనుకో సేమ్ ఇన్ఫర్మేషన్, అప్పుడు అది 100% క్లారిటీ అన్నట్టు. సెకండ్ సోర్స్ కూడా తెలిస్తే నేను షార్ట్ రూపంలో వీడియో అప్లోడ్ చేస్తా, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.